గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు ధ్యానించుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమెన్. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఎందులో, దేనిని బట్టి అంటే యేసుక్రీస్తులో మనం ఏమడిగినా అది మన ఊహకు మించిన వాటినే మన కొరకు చేసే దేవుడు మన దేవుడని మనం నమ్మినట్లయితే మన యొక్క విశ్వాస జీవితం అలా ఉండాలి, మన క్రియలు కూడా అలాగే ఉండాలి. చాలామందికి అటువంటి విశ్వాసము వాక్యాన్ని బట్టి ఉంటుంది, కానీ క్రియలు బట్టి అటువంటి విశ్వాసము ఉండదు. బైబిల్లో చాలా సందర్భాల్లో రోగులను స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అనే మాట ఉంటుంది. ఒకసారి ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభుని స్వస్థపరచమని అడిగినప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరిచి అన్నమాట, మీ నమ్మికను బట్టి మీకు కలుగుతుంది అన్నాడు. చదువుదామా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మనం దేవుని ఎంత నమ్ముతామో అంత ఎక్కువగా దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. అయితే ఆ నమ్మిక ప్రార్థన వరకు, ప్రసంగాల వరకు మాత్రమే కాక, మాటల వరకు మాత్రమే కాక, క్రియల రూపంలో ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం చూపిస్తే దేవుడు సంతోషిస్తారు, దానికి ఫలం ఇస్తారు. బైబిల్లో ఉన్న విశ్వాస యోధులు చూడండి, వారి మాటలే కాదు, వారి మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో వారి విశ్వాసాన్ని చూపారు. కాబట్టే దేవుడు వారి పట్ల వారి ఊహకు మించిన గొప్ప కార్యాలు చేశారు. దావీదు గొలియాతుని చంపడానికి వెళ్ళేటప్పుడు దావీదు ఎప్పుడూ కూడా తన బలాన్ని చూసుకోలేదు, గొలియాతు బలాన్ని చూసుకోలేదు. గొలియాతు బలవంతుడని దావీదుకి తెలుసు. దానికి ముందే రాజు అయిన సౌలు చాలా గొప్పగా చెప్పాడు గొలియాతు గురించి. కానీ దావీదుకి తెలుసు గొలియాతు కంటే తనది తక్కువ బలమని. కానీ దేవుని మీద అపారమైన విశ్వాసంతో, యుద్ధం యెహోవాది, నేను కాదు కదా పోరాడేది, ఆయన పోరాడుతున్నప్పుడు నేను వెళ్ళి విశ్వాసముతో నా ప్రయత్నం చేయడమే నా పని అనుకున్నాడు. దావీదు భక్తుని కొన్న విశ్వాసానికి తగినట్టుగా దేవుడే యుద్ధం చేశారు. మన జీవితంలో జరిగే ప్రతి యుద్ధం, ప్రతి పోరాటం, ప్రతి ప్రయత్నం అలాగే ఉండాలి. మన బలాన్నో, తెలివినో, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కాకుండా దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని నామానికి మహిమార్థంగా ఆయన మీద భారం వేసుకొని ఆయన నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళే ప్రతి వాడు కూడా విజయమే పొందుతాడు, కానీ ఏ మాత్రము కూడా సిగ్గుపడడు. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు, కష్టాలు ఎదురవచ్చు. విశ్వాస జీవితంలో మనకి అనుమానాలు రావచ్చు, నేను కరెక్ట్గానే వెళ్తున్నానని. కానీ మన జీవితంలో ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకంటే ముందు విశ్వాసులు నడిచి దేవుని నమ్ముకుని నడిచిన వారు ఒక్కరన్నా సరే అయ్యో నేను మోసపోయేనే అనే స్థితిలో ఒక్క విశ్వాసి అన్నా సరే ఉన్నారా? బైబిల్ గ్రంథంలో కానీ మన కళ్ళ ముందు కానీ ప్రభువుని నమ్ముకుని తలదించుకునే స్థితిలో ఎవరుండరు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు శ్రమలు, కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో ప్రభువుని విడవకుండా ఉంటే ఈ వచనం మనకు నెరవేరుతుంది. ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేస్తాడు వారి జీవితంలో. అబ్రహాము చక్కగా విగ్రహాలు తయారు చేసుకుని అమ్ముకుంటున్నాడు. అప్పుడు అబ్రాహాముగా ఉన్నాడు. అతని జీవనానికి ఏ ఇబ్బంది లేదు. కానీ అన్నీ వదిలేసి రమ్మన్నప్పుడు అది ఒక కష్టమైన నిర్ణయమే. కానీ వచ్చిన తర్వాత అడ్డులు వచ్చినాయా? అబ్బో, చాలా కష్టాలు వచ్చినాయి. రాజులతో, శత్రువులతో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఏమాత్రం కూడా వెనుదిరగలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూనే ఉన్నాడు. నా ప్రియ సంగమా, సహోదరి, సహోదరుడా, దేవుని మీద విశ్వాసముతో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి. కృంగిపోకూడదు. మనం మిషనరీస్ని జీవిత చరిత్ర మనం చూస్తే, విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి 7 సంవత్సరాలు ఎన్ని శ్రమలు పడ్డాడు ఆయన. కొడుకు చనిపోయాడు, భార్య చనిపోయింది, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. అటువంటి సమయాల్లో మనకి ఎలా వస్తుందంటే, నిజంగా నేను నా పిలుపు, దేవుని పిలుపు
స్పష్టత నాకుందా, క్లారిటీతోనే వచ్చానా, లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున ఈ పని చేసుకుంటున్నానా అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు ఒక్క ఆత్మ కూడా రక్షింపబడకపోగా ఉన్నవన్నీ కోల్పోయి, ప్రాణాలు కోల్పోయి, తన ప్రియులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆయన ఏమాత్రం నిరుత్సాహం చెందలేదు, బాధపడ్డాడు, ప్రభు వైపు చూశాడు, ముందుకు సాగుతూ ఉన్నాడు. 7 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ తర్వాత ఎంతమంది రక్షింపబడ్డారు, ఎన్ని అద్భుతమైన ఎంత అద్భుతమైన సేవ చేశారు. బైబిల్ గ్రంథాన్ని భారతదేశానికి వచ్చి 6 భాషల్లో బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. 29 భాషల్లో బైబిల్లో కొన్ని గ్రంథాలను తర్జుమా చేశారు. 100 స్కూల్స్ కట్టించారు భారతదేశంలో. ఒక యూనివర్సిటీనే ప్రారంభించాడు ఆయన. ఒకటి కాదండి ఆయన చేసిన సేవ. బ్యాంకింగ్ రంగంలో కానీ, ప్రెస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, మరి ఉమెన్ ఎడ్యుకేషన్లో కానీ, మరి సతీలో కానీ అనేకమైన రిఫర్మేషన్స్ ఒక వ్యక్తి చేశాడు అంటే ఫస్ట్ 7 years ఏమీ లేదండి పరిచర్య. ఏమి ఫ్రూట్ కనపడలే. విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నప్పుడు ఫ్రూట్ కనబడదు. కాకపోతే ఆయన మాటలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టు. దానికి నేను కొంచెం యాడ్ చేసి ఏమంటానంటే, వీ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ బికాస్ హీ ఈజ్ ఫేత్ఫుల్. We attempt great things for the Lord because we have faith in him. అనగా దేవుని నుండి గొప్ప వాటిని ఆశిస్తాం. ఎందుకో తెలుసా? ఆయన నమ్మకమైన వాడు, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆశిస్తాం, ఆశ తగ్గట్టు కంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు ఆయన మనకి. ఆయన పట్ల అత్యంచలమైన విశ్వాసం కలిగి ఉంటాం. అందుకనే ఆయన నామమును బట్టి గొప్ప కార్యాలు చేపడతాం. మన శక్తికి మించి చేపడతాం. కాబట్టి యాకోబు భక్తుడు చెప్పినట్టుగా నీకెంత విశ్వాసం ఉన్నా క్రియలు లేకపోతే మృతమే. యాకోబు గ్రంథం 2:17. కాబట్టి దేవుని నుండి గొప్ప వాటిని ఆశిద్దాం, ఎందుకంటే నమ్మకమైన వాడు. దేవుని కొరకు గొప్ప వాటిని చేపడదాం, ఎందుకంటే ఆ నమ్మకమైన వాడి మీద మనకి అంత విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని పొందుకుందాం. దేవుడు ఊహించు వాటి అన్నిటికంటే, అడుగు వాటి అన్నిటికంటే గొప్ప కార్యాలు చేసేవాడు మనకున్నప్పుడు మనం ఎందుకని చిన్న కార్యాలు అడ్జస్ట్ అవ్వాలి? మన శక్తికి మించిన వాటిని ప్రయత్నిద్దాం విశ్వాసంతో. అడుగు, వెతుకు, తట్టు, దేవుడు తెరుస్తాడు, కార్యాలు చేస్తారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనకి నూతనమైన దర్శనాలతో, నూతనమైన కార్యాలతో, నూతనమైనటువంటి ఆయన యొక్క ఉద్దేశాలతో పరిశుద్ధాత్మని మనల్ని నడిపించి ఫలింపజేయనుగాక. ఆమె. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారం అయా నీ వాక్యంను అయా మేము ఏమైతే నమ్ముచున్నామో నమ్మిక తగ్గట్టుగా మేము క్రియలు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. మా ఊహకన్నిటికంటే మేము అడుగు వాటన్నిటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ ఉన్నప్పుడు నీ నామంలో గొప్ప కార్యాలు మేము చేపట్టగలిగే విశ్వాసమును, కృపను దయచేసి అయ్యా అడ్డుల ఆటంకాలు వచ్చినా విశ్వాసం నా కర్తవ్యం కొనసాగించేవాడు నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోతూ నీ శక్తిని, నీ కృపను, నీ సహాయం, నీ విజయాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనందరిపై దిగి వచ్చి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.